హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ సబ్స్క్రైబర్స్. ఈ రోజు నుంచే మన కథ మొదలయ్యే ముందు ఒక్కసారి మన టైటిల్ ఏంటో తెలుసా? 3 ముళ్ళు 7 అడుగులు. ఇందులో మీరు చేయాల్సిన పని ఏంటంటే, నేను కథ చెప్పుతూ ఉంటా అంటే మీకు మీరే ఇమాజినేషన్ చేసుకోవాలి. ఇమాజినేషన్ చేస్తేనే మీకు కథ అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా ముందుగా కథలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే ఒక అందమైన పల్లెటూరు, పొగ మంచులో కప్పుకుంటూ అప్పుడే సూర్యుడు బయటికి వెళ్తున్నాడు. ఉదయించే సమయం కాబట్టి ఆ గ్రామంలో ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఒక తాత, ఒక మనవడు. మరి ఆ మనవనికి తల్లిదండ్రులు ఉన్నారా అంటే లేరు, చిన్నప్పుడే ఈ యాక్సిడెంట్లో చనిపోయారు. ఈ యాక్సిడెంట్లో ఎలా చనిపోయారు అనేది మీకు క్లైమాక్స్లో చెప్తా. తాత ఉదయించేటప్పుడు లేచి తన కాలకృత్యాలు చేసుకోవడం కోసం అని చెప్పేసి అని ఇంట్లో నుంచి బయటకు వస్తున్న తరుణంలోనే తను ఆ నిద్రమత్తులో కాలు జారి కింద పడటంతో మెట్టు తగలడంతో కాలు విరగటం, అలాగే తలకు గాయమయ్యటం జరిగింది. తను దేవుడా అని చెప్పేసి అని హఠాత్తుగా ఒక అరుపు అరవడంతో తన మనవడు లేచి హుటాహుటిన తాతయ్య దగ్గరికి వచ్చాడు. ఈ తాతయ్య దగ్గరికి రాగానే, తాతయ్య అసలు ఎందుకు ఇంత ఉదయంగానే లేచి నువ్వు బయటకు వచ్చావంటే, కాలకృత్యాలు చేసుకుందామని వచ్చాను మనవడ, కానీ కాలు జారి కింద పడిపోయాను అని చెప్పేసి అనగానే తన మనవడు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ హాస్పిటల్కి